ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రియులారా, ఈ వాక్యము హగ్గయి మరి పుస్తకం, ఇది హగ్గయి జకర్యాలు దాదాపు మరి, ఎందుకంటే వీళ్ళు సమకాలికులు అని చెప్పవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మందిరం, యెరూషలేము మందిరము సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. మందిరము యెరూషలేము కట్టబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు దేవుని వాక్యానికి సరైన స్థానాన్ని ఇవ్వని కారణాన్ని బట్టి వారిని దేవుడు మరి బబులోనికి అప్పగిస్తూ వచ్చాడు. దాదాపు 70 సంవత్సరాలు వారు చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి దేవుని మందిరాన్ని కట్టడానికి కోరేషు కాలంలో ఆజ్ఞాపించబడిన తర్వాత తిరిగి వారు మందిరాన్ని కట్టడం ఆరంభిస్తూ వచ్చారు. ఆ తర్వాత దేవుడు ఈ ప్రవక్తలిద్దరిని కొంత ఎదిరింపు వచ్చిన సమయంలో, వారికి ఎదిరింపు వచ్చింది. కట్టే సమయంలో, మందిరాన్ని తిరిగి కట్టే సమయంలో ఎదిరింపు వచ్చింది. చూడండి, ఎజ్రా గ్రంథము దయచేసి అక్కడ ఈ ఇద్దరు ప్రవక్తల్ని దేవుడు మరి లేపినట్లుగా మనం చూస్తాం. ప్రవక్తలైన హగ్గయి, జకర్యాలను. 5వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. జకర్యా గ్రంథము 5వ అధ్యాయం, క్షమించండి, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. బహుశా ఎవరు బైబిల్ దగ్గర లేనట్టుంది, ఎవరు కూడా అంత దగ్గర లేనట్టున్నారు. సరే, నేనే చదువుతాను, గమనించండి. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామమున ప్రకటింపగా. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, ప్రవక్తలను దేవుడు లేపాడు. ఆ ప్రవక్తలలో హగ్గయి ఒకడు. అయితే ఈ హగ్గయి మరి జకర్యా వారు సమకాలీకులుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఇక్కడ 4వ వచనంలో, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబ వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి ఇక్కడ ప్రభు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా. అంటే మీరు దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వట్లేదు, దేవుని ఇంటికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వట్లేదు. అయితే మీరు ఏం చేస్తున్నారంటే, మీ ఇండ్లను కట్టుకోవడానికి మీరు త్వరపడుతున్నారు. దేవుని ఇంటి కంటే కూడా మీ వాటికి మీరు స్థానం ఇస్తున్నారు అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలంగా దేవునికి ఎలాంటి స్థానం ఇస్తున్నా. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో చివరి భాగంలో చూస్తే, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలంగా మన ఇండ్లు మనం కట్టుకోవడానికి, అంటే మన సొంత వాటిని మనం ప్రేమిస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
ఇక్కడ ఏమంటాడంటే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడో చూడండి, 21 వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు కార్యాలు, ఇప్పుడు ఇక్కడ ఈ మందిరం ఏం చూపిస్తుందంటే, యెరూషలేము మందిరము గాని, అంతకుముందు మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారము గాని, ఇవన్నీ దేని చూపిస్తున్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కట్టేటువంటి ఆ యొక్క మందిరాన్ని, అంటే అది కొత్త నిబంధనకు వచ్చేసరికి అది యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఈ మందిరాన్ని నేను పడగొట్టి 3 దినాల్లో నేను లేపుతానన్నాడు. అంటే అది దేని గురించి అంటే యేసు ప్రభు యొక్క శరీరాన్ని గురించినటువంటి ఆ దేవాలయం. అంటే యేసు ప్రభు శరీరం అంటే సంఘం. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. అపోస్తల కార్యములు అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అపోస్తల కార్యములు దయచేసి చూడండి, మనకు తెలిసిన వాక్యాలే, దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 28వ వచనం, క్షమించండి, 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అంటే సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క శరీరం. చాలా చాలా చోట్ల మాది బ్యాప్టిస్ట్ చర్చ్ అని, లేకపోతే సిఎస్ఐ చర్చ్ అని, ఆ చర్చ్ అని, ఈ చర్చ్ అని ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. కానీ సంఘం అనేటువంటిది ఒక్కటే. హెబ్రోన్ చర్చ్ అని, ఇట్లాంటి చర్చిలు రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు. కానీ సంఘం అనేటువంటిది ఒక్కటే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఆయన ప్రపంచమంతట్లో కూడా ఎవరిని రక్షించుకుంటున్నాడో, ఎవరిని ఆయన సంఘంలో చేర్చుకుంటున్నాడో వాళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘములో, సంఘం ఒక్కటే, సార్వత్రిక సంఘం ఒక్కటే. కానీ ఆయా రకరకాల భిన్నాభిప్రాయాలను బట్టి ఇలాగ పేర్లు మారుతూ వచ్చాయి. మనుషుల జాతుల్లో కనుక ఎట్లయితే మారిపోయినామో అట్లనే ఇవి కూడా భిన్నాభిప్రాయాలను బట్టి మారిపోయినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. స్థానిక సంఘాలుగా ఈ సంఘాలన్నీ కలిసి ఒకటే సంఘంగా ప్రభు రాకడ కొరకై ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, నా సంఘాన్ని నేను కడతానన్నాడు. అంటే ఈ పాత నిబంధనలో ఈ మందిరం అనేటువంటిది దేన్ని చూపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు కట్టేటువంటి ఆ సంఘాన్ని గుర్తుగా, ఒక షాడోగా, లేకపోతే ఒక నీడగా ఉంటున్నది. పాత నిబంధనలు ఏం చెప్పినా, బలులు కానీ, అర్పణలు కానీ, పండుగలు కానీ, ఏవైనా కానీ అవన్నీ యేసు ప్రభు వారిని చూపిస్తున్నాయి. ఈ మందిరం అనేటువంటిది మాత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన సంఘాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏమన్నాడంటే, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దయచేసి చూడండి, మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18 ఎవరైనా చదవండి. మరియు నీవు పేతురవు, మరియు చదవండి అమ్మా, చదవండి, పర్లేదు, చదవండి. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు సంఘాన్ని కడుతున్నాడు. సంఘం అంటే యేసు ప్రభు వారు కట్టేటువంటిది. అయితే ఇప్పుడు అక్కడ అగే గ్రంథంలో ఏమంటాడంటే, పర్వతముల దగ్గరికి వెళ్ళి అక్కడ తర్వాత మీరు మ్రాణులను సిద్ధపరచుకురండి. మరి తర్వాత అది 8వ వచనంలో చూస్తే, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా చలవిచ్చుచున్నాడని రాయబడింది ఇక్కడ. అంటే ఇక్కడ దేవుడు తన పనిని జరిగించడానికి
దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకని ప్రభువారు అన్నాడు, మరి ఆయన మనల్ని ఆయన తన పనిముట్లుగా జత పనివారిగా మనం ఆయన ఇంట్లో మనం ఉన్నాం. పౌలు అంటాడు, క్రీస్తు సిలువలో పొందినటువంటి శ్రమలకు పొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు నేను వహించుకుంటున్నాను అంటున్నాడు. అంటే దేవుని ఇంట్లో దేవుడు మనకు ఒక్కొక్క పని, కొంత దేవుని ఇంట్లో పనిచేయడానికి, శ్రమ పడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అనున ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలో తరతరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మములను సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు చాలండి, చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఏర్పాటును అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమను ఒక్కొక్కటి ఇచ్చినాడు. ఇప్పుడు మానవులు తీసుకురావాలంటే శ్రమ అవసరమే ఇక్కడ మనం గమనించినట్లయితే. కాబట్టి కొన్ని ఆత్మల్లో మనం రక్షించాలంటే, దేవుని ఇంటికి తీసుకురావాలంటే శ్రమ పడాలి. శ్రమ పడితేనే కొన్ని ఆత్మల్లో మనం దేవుని ఇంటికి తీసుకురాగలుగుతాం. శ్రమ పడకపోతే మనము దేవునితో మహిమ పొందలేము. కాబట్టి దేవుని యొక్క మరి ఇంట్లో ఆయన యొక్క తోడి పనివారంగా ఆయనతో పాటు మనం ఏం చేయాలా? క్రీస్తుతోటి జత పనివారు, మనము ఆయన తోడి పనివారు అని రాయబడింది. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం. 2 కొరింథీ 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకూల సమయం కాగా మేము ఆయన తోడి పనివారు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు పనివారు. అంటే ఒకప్పుడు వాస్తవానికి ఈ మందిరం అనేటువంటిది దేన్ని చూపిస్తుందంటే మనల్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే మందిరము పాడై ఉండగా సరంబి వేసిన గృహములలో జీవించడం ఇది సమయమా అనే మాట దేన్ని చూపిస్తుందంటే, మరొక తలంపులో చూస్తే మందిరం అనేటువంటిది పాడై ఉంది. దేవుడు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ద్వారా ఏం చెప్తున్నాడంటే, అక్కడ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 16వ వచనం చదవండి. 16, 17, 16 చదవండి చాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చాలండి, ఎవడైనా దేవుని ఆలయమును చాలు, అంతవరకు చాలు. కానీ దేవుడి పరిశుద్ధాత్మలో మనలోనికి నివసించాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని మందిరము అంటే మనమే ఆయనకు ఆలయం, మనల్నే ఆయన మందిరంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మరి మనం కూడా పాడైపోయినాం. ఒకప్పుడు ఆయన మనల్ని జత పనివారుగా చేసుకోక మునుపు, అసలు మనం ఆయన బిడ్డలుగా చేయక మనకు మునుపు మనం పాడైపోయి ఉన్నాం. మన యొక్క రూపం పాడైపోయింది. పాడైపోయే నీ రూపం అనే ఒక పాట కూడా ఉంది. కాబట్టి పాడైపోయే నీ రూపం ఎందుకు పాడైపోయింది? మానవుడి రూపము పాపాన్ని బట్టి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆదాములో మానవుడు రూపం ఏమైందంటే మరి
దేవుని రూపం, దేవుడి పోలికగా చేయబడినటువంటి మానవుడు ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు, పాడైపోయాడు. అయితే పాడైపోయినటువంటి ఈ మానవుడిని తిరిగి బాగు చేయడానికి దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మానవాళి పట్ల, సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళి పట్ల, అందరి పట్ల దేవుడు ఏం చేశాడంటే ఈ పాడైపోయినటువంటి మానవుడిని కొరకు దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకి సమయం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరలోకంలో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. యేసు ప్రభువారు అక్కడ పరలోకంలో సంతోషంగా ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన 8వ అధ్యాయము పరలోకంలో ఆయన ఆకాశ విశాలం 31 31 ఆయన కలగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. 31 ఆయన కలగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. 30 కూడా చదవమ్మా. 30 నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఇది ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి రాయబడింది అంటే యేసు ప్రభు గురించి రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరలోకంలో ఉన్నటువంటి సన్నిధిని తండ్రితో సంతోషిస్తూ ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన సంతోషాన్ని వదులుకొని వచ్చాడు ఈ లోకాన్ని. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. అక్కడ క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. 3వ వచనం చదవండి. రోమ 15:3. క్రీస్తు కూడా సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారు నిందను నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంతోషాన్ని విడిచిపెట్టి మరి మన కొరకు తండ్రి యొక్క సంకల్పాన్ని అనుసరించి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు, శరీరధారిగా దిగి వచ్చాడు. ఈ దినాల్లో క్రిస్మస్ అని, సెలబ్రేషన్స్ అని ఎక్కడ పడ్డా చాలా స్థలాల్లో జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చాడండి? ఆ పరలోక సంతోషాన్ని విడిచిపెట్టి నీకు సంతోషం ఇవ్వడానికి, నాకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ప్రియులారా, మరి ఎందుకంటే పాడైపోయినటువంటి మన జీవితాలను బాగు చేసి మనము ఈ లోకంలో వాటిని ప్రేమిస్తూ, లోకంలో సంతోషిస్తూ, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకై బ్రతుకుతూ మనం జీవిస్తున్నటువంటి మనకి నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి, పాడైపోయినటువంటి బ్రతుకుల్లో మార్చి మన జీవితాలను కట్టడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది మనం చేసుకోవచ్చు, కానీ దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించకపోతే దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి, నా జీవితాన్ని కట్టడానికి తన కుమారుని లోకానికి ఇవ్వడానికి ఆయన ఎంతో త్యాగపూర్వకంగా ఆయన ఉన్నారు. అంతేకాదు, తండ్రికి లోబడి కుమారుడు కూడా విధేయుడిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎందుకంటే పాడైపోయినటువంటి నా జీవితాలను బాగు చేయడానికి. కాబట్టి పాడైపోయినటువంటి మన జీవితాలను బాగు చేసినటువంటి ఆయన
ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షించుకుని ఆయన బిడ్డలుగా ఆయన సంఘంలో చేర్చి ఆయన తోడి పనివారిగా నిన్ను నన్ను చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన సంఘాన్ని కడుతుంటుండగా మనం కూడా ఆయనతో, పరిశుద్ధాత్మ దేవునితో మనం కూడా ఏం చేయాలంటే సహకరించాలి, సహకరించి పనిచేయాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో దేవుడు మనల్ని కడుతూ ఉంటుండగా ఆత్మీయ మందిరంగా, సజీవమైనటువంటి రాళ్ళంగా మనల్ని ఆయన కడుతున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలి అనగా ఇదిగో నేను. చాలమ్మా, చాలు. కాబట్టి మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సజీవమైన రాళ్ళగా మనల్ని కడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు నిర్జీవమైనటువంటి రాళ్ళగా ఉన్నాం, లోకంలో పనికిరాని వాళ్ళంగా ఉన్నాం, పాడైపోయిన ఉన్నాం. మనల్ని కూడా ఆయన సజీవమైనటువంటి రాళ్ళగా, ఆయన జీవాన్ని మనలో పోసి, యేసుక్రీస్తు ప్రభువే ముఖ్యమైన రాయిగా, మూలరాయిగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 20వ వచనం నుండి ఇప్పుడు చదవండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనను చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగు వరకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. ఒక ఇల్లు కట్టాలంటే ఎట్లయితే పునాది అవసరమో అలాగ మన జీవితాల్లో కూడా ఆయన పునాది వేశాడు. ఇక్కడ కూడా మందిరం సరంబి వేసినటువంటి మందిరము పాడై ఉండగా సరంబి వేసిన గృహాల్లో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి ఈ సమయంలో దేవుని ఇల్లు దేవుని ఇల్లుగా మనం చేశాడు. అయితే ఇప్పుడు మనము ఆయన తోడి జతపని వారంగా మనం ఏం చేస్తున్నాం? ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారు తను తాను సంతోషపరచుకోలేదు కానీ ఆ పరలోక సంతోషాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు నీకు నాకు సంతోషం ఇవ్వడానికి. మరి మనం ఏం చేస్తున్నాం? కాబట్టి మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నామా? మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నామా? దేవుడి కొరకు నేను ఏం జీవిస్తున్నా? దేవుడు జత పనివాడిగా దేవుడు ఇచ్చినటువంటి కృపను ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం ఆరంభం నుండి ఇంతవరకు దేవుడి కొరకు నేను ఏం జీవించాను? నా కొరకు జీవించానా? నా ప్రభు కొరకు జీవించానా? సంవత్సరాలు దొరికిపోతున్నాయి మన జీవితాల్లో. మరి దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, క్రిస్టమస్ వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్టమస్ అయిపోయింది. ఏంది? దేని కొరకు దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు నన్ను సజీవులుగా ఉంచినాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన సంకల్పం నా జీవితంలో ఏమి నెరవేర్చాలని దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు అనేది మనం ఎరగకుండానే మన జీవితము అది పొట్టు గనక, ఆవిరి గనక గతించిపోయినట్లు మన దినాలు గతించిపోతా ఉన్నాయి, మన సమయం గతించిపోతా ఉంది. దేవుడి కొరకు నువ్వు నేను ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ప్రభు కొరకు నేను ఏం జీవించినా ప్రభు అడగబోతున్నాడు. కనుక ప్రియులారా, దేవుడి కొరకు నేను మరి ఏం జీవించామో అది లెక్కలో ఉండబోతా ఉంది. కనుక ఈ రాత్రి సమయంలో మనము కొత్త సంవత్సరానికి వెళ్ళబోయే మునుపు కొన్ని వారాలలో మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు నా జీవితంలో ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది? నా వ్యక్తిగత జీవితంలో, నేనున్న సంఘ జీవితంలో, సమాజంలో నా ద్వారా ఎందుకు నష్టం జరుగుతూ ఉంది?
మరి పరిస్థితులు ఎందుకు ఇలాగ మారిపోతున్నాయి? నా వంతు నేనేం చేయాలి? ప్రభువా, నన్ను కనికరించి నేను కూడా నీ కొరకు ఆ సజీవమైనటువంటి రాయిగా నేను కూడా సిద్ధపడి చక్కగా అమర్చబడి దేవుణ్ణి పరిశుద్ధ ఆ ఆత్మ సంబంధమైనటువంటి బలులో నేను అర్పించాలి. ప్రభుకు అంగీకారంగా నా జీవితం ఉండాలి. ప్రభు అంగీకరించేటువంటి స్థాయిలోనికి నేను రాగలుగుతున్నాను. కాబట్టి హగ్గయి రాసినటువంటి ఈ గ్రంథంలో ఎన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత అధ్యాయులు అంటాడు, నువ్వు ధైర్యం వహించి పని పూనుకో. చూడండి 2వ అధ్యాయము హగ్గయి గ్రంథము 2:4 చదవండి. హగ్గయి గ్రంథము 2:4. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడయి ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు నేను ఏ పని కొరకు పిలిచాడో, ఏ పని కొరకు ఏర్పరచుకున్నాడో, దేవుని ఇంట్లో నీకు ఏ పని ఉందో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకి ఏం పని ఇచ్చాడో మనం తెలుసుకుని ఆ పని ప్రకారంగా మనం ఏం చేయాలంటే ధైర్యం వహించి పని చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని పనిలో మనకి కొన్ని భయాలు వస్తాయి. మేము కూడా ఇక్కడ యాజగిరిగుట్టలో పనిచేస్తున్నప్పుడు అనేక సార్లు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక పరిస్థితులు, అనేకమైనటువంటి ప్రాణాపాయాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చూసారండి, ఇక్కడ అసలు యాజగిరిగుట్టలో ఉంచొద్దని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాకు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే ఆయన మాట, దేవుని వాక్యమే ధైర్యం. ఏంటయ్యా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ధైర్యం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ధైర్యమే. ఆ దేవుని మాటే ధైర్యం. ఎప్పుడైతే దేవుని మాటను పట్టుకుంటామో దేవుడు ఎంతగానో ధైర్యం ఇస్తాడు. ఒక్కో సందర్భంలో ప్రభా మరి ఇక్కడ కొనసాగాల వద్దని మాట్లాడినప్పుడు దేవుడు వాక్యము ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది ఎంత ధైర్యపరిచేదంటే ఇక ఏమైనా పర్లేదన్నంత ధైర్యం. అయినప్పటికీ కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి కొంత భయం ఉండేది, కొంత భయం ఉండేది. అయినా కూడా ఆ భయాలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపిస్తూ ఇక్కడ పని చేయడానికి ప్రభు సహాయపడ్డాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని పని చేయడానికి. నేను ఒకటే తాండూరులో ఉన్నప్పుడు, తాండూరులో నేను సేవ చేస్తున్నప్పుడు ఏలియాను కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఆయన అక్కడ సిస్టర్ జాబ్ చేస్తుండేది, బ్రదర్ టైలర్ వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా పంపించి నేను వెళ్ళి సేవ చేస్తానన్నా. నేను ఇక్కడే సేవ చేస్తానా నేను అనలే. పలానా చోటే ఉంచు, పలానా దగ్గరే ఉంచు, నాకు అనుకూలంగా ఉంచు అని నేను ప్రార్థన చేయలేదు. నేను ప్రపంచంలో ఏ దేశంకైనా పంపించు, ఏ ప్రాంతానికైనా పంపించు, నీ చిత్తంలో ఉండి సేవ చేస్తాను. అది నా తీర్మానం. కనుక ప్రియులారా, దేవుడు నేను ఎక్కడ ఉంచినా, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలో, ఎక్కడ నేను ఏర్పరచుకున్నాడు, ఎక్కడ నేను పిలిచాడు, దాని కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని నేను పలానా చోటకే ఉంటా, ఎక్కడైతే నేను చేస్తా, అక్కడైతే చేస్తానంటే కాదు. దేవుడు నీకు అన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ చీకటిని వెలుగుగా మార్చగలడు. కాబట్టి దేవుడు చిత్తంలో లేకుండా వెలుగులో ఉంటే కూడా అది చీకటిగా మారిపోవచ్చు. కానీ దేవుని చిత్తంలో ఉండి నువ్వు చీకటిలో కనుక ఉంటే ఆ చీకటిని దేవుడు వెలుగుగా మార్చగలడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపును అనుసరించి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి వెళ్తున్నామా? ప్రభు అన్నాడు, హెబ్రోనులో 2 నెలలు ప్రార్థన చేస్తున్నా కనిపెట్టి, ప్రభా నేను ఎక్కడ సేవ చేయాలి, దినాలు లెక్క పెట్టుకుంటా ఉన్నా. నాకంటే ఒక పెద్ద మనిషి, ఒక స్టీవెన్ రెడ్డి అంకుల్ అని ఉండేవాళ్ళు. ఆయన నాకంటే మా నాన్నగారు చాలా పెద్ద వయసు. ఆయన కూడా అదే సమయంలో వచ్చారు, కనిపెడుతున్నాడు. నిజామాబాద్ నుంచి వచ్చారు, నేనేమో రాయచూరు నుంచి వచ్చాను. హెబ్రోనులో లెక్కలు పెట్టుకుంటున్నాం.
అంకుల్ నువ్వెన్ని రోజులు అయింది అంకుల్, నేను ఇన్ని రోజులు అయిందయ్యా, నేను ఇన్ని రోజులు అయిందని లెక్క పెట్టుకుంటూ చైన్ ప్రేయర్ హాల్లో ఇద్దరం కలిసేవాళ్ళం. 2 నెలలు ప్రార్థన చేయగా ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్ను అని చెప్పాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన రోజే హెబ్రోన్ నుంచి కాల్ వచ్చింది పలానా చోటకు పోవాలని. అది ఖచ్చితంగా దేవుడి చిత్తం అని నేను గ్రహించాను. హెబ్రోన్ నుంచి కాల్ రావటం, ఆఫీస్ నుండి నాకు దేవుడు మాట్లాడటం ఒకే రోజు సంభవించింది. జూన్ 25వ తారీఖు 2010. కనుక ప్రియులరా, హోషేయ 10:12 తర్వాత ఇంకా నిశ్చయం చేసుకున్నాను, ఇంకా పరిపూర్ణ చిత్తం ఏంటి ప్రభు, ఇంకా 2 ఇప్పుడు అది సమయం లేదు కానండి, ఇంకా ప్రభు నేను ఆ ప్రాంతం అనేది ఎంతో విగ్రహారాధనతో నిండిపోయిన ప్రాంతం ప్రభు, మరి నేను అక్కడ ఎలా పోవాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడాడు, ఇదిగో నిషిద్ధమైంది, అపవిత్రమైంది తిను అన్నాడు. అంటే ఈ ప్రాంతాన్ని నేను మనకు నిషిద్ధమైన ప్రాంతం కదా అని నేను ఎంచాను, కానీ నువ్వు అదే తినాలన్నాడు. పేతురికి ఇచ్చిన దర్శనం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 9 నుంచి 16 వచనాల వరకు. కర్నూలులో కాన్వకేషన్లు ఉన్నప్పుడు బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు కర్నూలులో. ఆ రాత్రి ట్రైన్ పట్టుకుని గాజీరగుట్టకు వచ్చేసి. ప్రియులరా, అది జరిగినటువంటి విషయం. దేవుడు చిత్తంలో మనం ఉన్నప్పుడు ఈ 14 సంవత్సరాలు దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగత జీవితంలో వచ్చాయి, కుటుంబ జీవితంలో వచ్చాయి, సంఘ జీవితంలో వచ్చాయి, సమాజంలో వచ్చాయి. సేవకులు కూడా ఎన్నో రకరకాలుగా మాట్లాడారు, అక్కడ ఎందుకయ్యా సేవ చేయటం. కానీ ఒకటే, దేవుడు పిలిచినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అంతేకాదు నూతన ద్వారాలు కూడా దేవుడు తెరవజేస్తున్నాడు. కాబట్టి దేవుడు చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన సహకారం ఉంటాడు. దేవుని బిడ్డలను కూడా సహకారం ఇస్తాడు. చాలాసార్లు ప్రార్థన చేశాం, ప్రభువా సహకారం లేరు, దేవుని పని కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి దేవుని చిత్తంలో కనుక మనం ఉంటే దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. యోహాను సువార్త 8:29 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఎవరైనా చదవండి. యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29. నాకు తోడైనాడు, ఆయన ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన ఒంటరిగా. ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను చేసినప్పుడల్లా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేడు. కాబట్టి దేవుని బిడ్డలంగా, దేవుని యొక్క పనివారంగా, దేవుని యొక్క తత్పనివారంగా మన దేవుడిచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకోకుండా ధైర్యం వహించి ఏం చేయాలా, పని జరిగించాలి. దేవుని ఇంట్లో మనం శ్రమ పడాలి. శ్రమ పడితే మనము ఆయన తోడి వారసులు అంటాడు. మొట్టమొదటిగా దేవుని ఇంట్లో మనం శ్రమ పడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8, రోమా 8:17. రోమా 8:17. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడే క్రీస్తు కూడి. కాబట్టి క్రీస్తుతో జతపనివారంగా చేసుకున్న మనము, చేయబడ్డ మనము క్రీస్తుతోడు వారసులుగా ఉండాలంటే శ్రమ పడాలి. అంతేకాదు దేవుని యొక్క పని విషయంలో ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుని పనికి వస్తారు, కొన్నిసార్లు ఎవరన్నా ఇట్లా ఆటంకపరిచారు అనుకోండి, భయపడి ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంతమంది ఆగిపోతున్నారు. ఎందుకంటే కష్టాలు శ్రమలు తట్టుకోలేక, మరి వచ్చే సిచ్యువేషన్స్ తట్టుకోలేక కొంతమంది భయపడి ఆగిపోతున్నారు. దేవుని పనిలో మనం ధైర్యం వహించాలి, శ్రమ పడాలి, ధైర్యం వహించాలి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే దేవుని ఆత్మ సహాయం కావాలి. 2:5 చదవండి. అధ్యాయము హగ్గయి 2:5. హగ్గయి 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక
భయపడకుడి. దేవుని ఆత్మ సహాయం మనకెంత అవసరం. దేవుని ఆత్మ సహాయము, దేవుని అభిషేకం కూడా మనకు అవసరం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఉదయకాలం కూడా మరి అక్క పాట కూడా పాడింది. చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. కాబట్టి దేవుడి యొక్క అభిషేకం మన మీద ఉండాలంటే ఈ సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, లోక సంబంధమైన వాటి నుండి మనం ఏం కావాలా? తొలగిపోవాలి. దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే. దావీదు కూడా పాపం చేశాడు, తప్పిపోయాడు, ప్రభు బిడ్డ అయినప్పటికీ. ఆయన అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు అని చెప్పి దేవుని సన్నిధిలో గోదాడుకున్నాడు, విరిగి నలిగిన మనసుతో. ఎక్కడైనా మనం తగ్గిపోయినామేమో, ఎక్కడైనా జారిపోయినామేమో, దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనము పని చేయలేం. మన శక్తితో, బలంతో మనం పని చేయలేం. దేవుని ఆత్మ ద్వారా మనము ఆయన ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మనము పని చేయగలుగుతాం. దేవుని ఇల్లు కట్టబడాలంటే దేవుని యొక్క జత పరివారంగా, ఆయన తోడి పరివారంగా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కృపను మనం ఏం చేయకూడదు? వ్యర్థం చేసుకోకూడదు. ఈ యొక్క సంవత్సరంలో చివరిలోకి వచ్చిన మరి మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. కాబట్టి దేవుని చిత్తమైతే మరి సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకుంది అనుకున్న వాళ్ళు అంటాడు. కాబట్టి నీకు ఏం సంభవించుద్దో, రేపేం సంభవించుద్దో, మన ప్రణాళికలు మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకుంటాం, మంచిదే. కానీ ఆ దేవుడు ఆయన కనికరం ఉండాలి. ఆయన దయ చూపిస్తే తప్ప ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు ముగిస్తాం మనకు తెలియదు. కాబట్టి దేవుని కొరకై ఉన్నపాటున ఈ రోజు నేనేం చేసుకున్నా, ఈ రోజు నేనేం చేశాను, ఈ రోజు నా ప్రభు కొరకు నేనేం చేశాను, ఈ రోజు నా ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా, ప్రభు దగ్గర నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నానా అనేటువంటి ఆ ప్రశ్న అనేటువంటిది మనలో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నదని ఒక నిశ్చయిత, ఆ స్పర్శ, దేవుని హస్తం నాకు తోడుగా ఉంది అనేటువంటి ఆ యొక్క నిశ్చయితతో మనం పనిచేయాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, 9వ వచనం చదవండి. 9వ వచనం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క అగ్గై 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమను మించిందిగా మన జీవితాల్లో చేస్తాడు. అదే గత సంవత్సరం, గత దినాల కంటే కూడా రానున్న దినాల్లో ఆయన మహిమ అధికంగా మన జీవితాల్లో ఉండాలని ఆయన కోరుతున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం రావాలని కోరుతున్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము చూడండి, సమయం అయిపోతా ఉంది. 2 కొరింథీ 3వ అధ్యాయము చివరి వచనం చూడండి, చివరి భాగం ఉంటుంది. 2 కొరింథీ. మనమందరమును ఒక్క నిమిషం అండి, చదవండి చివరి వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమ మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అట్లనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూడవచ్చు. చూడండి, అక్కడ కూడా ఒక వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఒక్క నిమిషం, ఆ వాక్యము చదవనండి. చదవండి.
ఆ వాక్యము శరీరధారి. 1:14. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆ మహిమను కనుగొంటిమి. తర్వాత 16 వచ్చిన ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతిమి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభు మనల్ని తీసుకురావాలని, ఎలాగా ఆయన రూపంలోనికి మార్చబడాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం మార్చబడాలా. మనం కూడా సంఘంతో కూడా కలిసి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి, 27వ వచనం. ఎఫెసీ 5:27. మీ భార్యలను ప్రేమించుడి. చివరి భాగం, లాస్ట్ భాగం. క్రీస్తు వాక్యముతో ఉదక స్నానము వాక్యముతో అదే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇది గ్లోరియస్ చర్చ్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమా సంఘంగా మనల్ని సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ మహిమా సంఘంగా అక్కడ అంటే ఏముండకూడదు, కలంకం లేదు, ముడత లేదు. అంటే ఈ కలంకము ముడత ఎక్కడి నుంచి వచ్చినాయండి? పాడైపోయింది కదా మన రూపం. ఎక్కడ పాడైపోయింది? ఆదాములో పాడైపోయింది రూపం. ఆదాములో నుంచి వచ్చింది. అవ్వ మోసగించబడి ఆదాము కూడా ఆ మోసంలో పడిపోయాడు కదా. అయితే ఎక్కడైతే పాడైపోయాడో ఆదిలో ఆ ముడత, మచ్చ, దాగు అన్ని కూడా తీసేసి ఏం చేస్తున్నాడండి? మహిమగల సంఘంగా, పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా దానిని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ప్రభు మనకు ఇష్టపడుతున్నాడు. వాక్యంతో ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దాని కొరకు తను తాను అప్పగించుకుని ఆ విధంగా ఆయన అలా కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేస్తున్నాడండి? మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని, ఈ కడవరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించును. ఈ నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోయే మన జీవితాలు కూడా అలాగా యేసు ప్రభు కొరకై మనం సిద్ధపడాలి. అలాగా మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి, దేవుడు తీసుకెళ్లేటువంటి మార్గంలో మనం వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి శ్రమ పడాలి, తర్వాత ధైర్యంగా మనం పనిచేయాలి. మూడవదిగా మనం చూస్తే ఏం చూసాము? పరిశుద్ధాత్మతో మనం మరి ఆత్మని యొక్క స్పర్శను మనం గ్రహిస్తూ, దేవుని యొక్క హస్తాన్ని మనం గ్రహిస్తూ మనం ముందుకు సాగాలి. ఇంకను ఆయన రూపంలోనికి మనం మార్చబడ్డానికి ప్రభు వాగ్దానాలు కూడా మనం చేపట్టాలి. ఆ విధంగా మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. తర్వాత ఇక్కడేమంటున్నాడు? ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత భాగంలో, ఈ స్థలమందు నా సమాధానాన్ని అనుగ్రహించదును నేను. చూడండి ఇక్కడ 9వ అధ్యాయము చివరి భాగం, ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి దేవుని బిడ్డలంగా పరిశుద్ధంగా జీవించడానికి ఇంకొకటి ఏంటంటే సమాధానం కూడా కావాలి. ఈ సమాధానము చాలా అవసరం. అందుకని అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడని February 12లో మనం చూస్తాం. శక్యమైనంత మట్టుకి అందరితో సమాధానము,
పరిశుద్ధత కలిగి ఉండటానికి మరి మరి ఉండాలంటారు. రోమ 12లో కూడా రాయబడింది. కాబట్టి ఈ సమాధానం మనల్ని ఏం చేస్తుందంటే ఆయన కొరకు సిద్ధపరుస్తుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి చూడండి 23వ వచనం. 5:23 సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన అలాగూ చేయను. కాబట్టి ప్రియులారా, సమాధానకర్త దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధి. ఎందుకంటే ప్రభు రాకడలో మనం నిందారహితంగా ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. మన ఆత్మ ప్రాణ దేహాలు ప్రభు రాకడలో నిందారహితంగా ఉన్నాడు. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా దినదినమును నిందారహితముగా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు కనుక అలాగ చేస్తాడు. ఆయన విశ్వాస్యత అంతరిక్షం అధిగమించిందని భక్తుడు పాట పాడుతున్నాడు. కాబట్టి సమాధానం నిలుపును అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సమాధానం మనలో ఉండాలి. దేవుని సమాధానం ఉంటే దేవుడు మనల్ని అలాంటి పరిశుద్ధతలోనికి, సంపూర్ణంగా స్థాయిలోనికి మనల్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. తర్వాత దేవుడు ఇంకొక తలంపు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని 19వ వచనం చూడండి, హగ్గయి 2:19. హగ్గయి 2:19 చివరిగా, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజురుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. కనుక ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుని కొరకైతే ఎప్పుడైతే నువ్వు సరైన తీర్మానంలోకి వస్తావో, అంతకుముందు ఉన్నటువంటి నష్టము, తెగులు, ఏదైతే చినిగిపోయిన సంచలనంలో వేయబడినటువంటిది, ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తానంటున్నాడు? ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు ఆ శాపాన్ని నీ కోసం నా కోసం శిలువలో తీసుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి ఆ స్థితిలోనికి ఆయన వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు అందుకొరకే మానవుడిగా దిగి వచ్చింది. నీ కోసం నా కోసం ఆయన త్యాగం చేసింది. కాబట్టి ఇటు ఆశీర్వాదాన్ని మనం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నటువంటి రక్షణ సంకల్పం, ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడి ఆయన మందిరము సజీవరాలతో కట్టబడేటువంటి మందిరంలో మనం కూడా ఒక భాగంగా ఉండి చక్కగా అమర్చబడి కట్టబడి దేవుని నివాస స్థలంగా చేయబడినట్లు దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరిచి ఆయన మహిమతో నింపునుగా. దేవుడి మాటలు దీవించునుగా. బ్రదర్, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. సో మీరు